ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని గారు, నాకు తెలుసు నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఆ గది ఇంకా తాళం చెవి గురించి మీరే కదా నాకు చెప్పింది. మరి మీరు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఆ గదితో రాఘవ్కి మంచివి కావు, చెడు జ్ఞాపకాలున్నాయన్నది. ఎందుకంటే రేఖ, నేను నిన్న పొద్దున్న పేపర్లో నీ రాశి ఫలాలు చదవలేదు. నువ్వు సర్ప్రైజ్ వంకతో మాకు ఇంత పెద్ద షాక్ ఇవ్వబోతున్నావని. మీరు చెప్పింది నిజమే పిన్ని గారు, కానీ మీరు నన్ను ఎందుకు నాపలేదు? నాకు కనీసం రాఘవ్ వాళ్ళ అమ్మగారు బ్రతికున్నట్టుగా కూడా తెలీదు. నాకే కాదు, మా ఫ్యామిలీ మొత్తం అదే అనుకున్నాము, ఆవిడ చనిపోయారేమో అని. కంపతీసి దీనికి నా మీద అనుమానం రాలేదు కదా? మీరు నాకు ఒక్క హింట్ ఇచ్చుంటే బాగుండేది. బహుశా నేను ఇంత పెద్ద తప్పు చేసుండేదాన్ని కాదేమో. నాకొక విషయం చెప్పు రేఖ. నిన్న నేను నీతో షాపింగ్ మాల్కి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు నువ్వేమన్నావు? నేనొక పని మీద బిజీగా ఉన్నాను, కానీ నాకు చెప్పాల్సిన అవసరం కూడా నీకు అనిపించలేదు. నువ్వు గనక ఒక పని మీద వెళ్తున్నప్పుడు బహుశా నిన్ననే నువ్వు నాకు చెప్పుంటే నేను ఆపుండేదాన్ని కదా. కానీ ఎక్కడా? నువ్వు ఎప్పటిలాగానే నీ ఇష్టానుసారం చెయ్యాలని, సర్ప్రైజ్ చెయ్యాలనుకున్నావు. రాఘవ దృష్టిలో హీరోయిన్ అయిపోవాలిగా. నాకర్థమైంది. ఇప్పుడు నీ వల్ల ఇంత పెద్ద తప్పు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ నింద మొత్తం నా నెత్తి మీద వెయ్యాలనుకుంటున్నావు. లేదు పిన్ని గారు, నీ మాటల్ని బట్టి అలాగే అనిపిస్తోంది. ఎక్కడో ఒక చోట నేనే నీ మనసులో, మెదడులో ఈ విషయాన్ని పెట్టానని, నువ్వు ఆ గది తెరవాలని, నువ్వు రాఘవ మనసుని గాయపరచాలి అని. పిన్ని గారు, అసలు నా ఉద్దేశం అది కాదు. నీ మాటల్ని బట్టి నీ ఉద్దేశం అదే అనిపిస్తోంది. ఈ మొత్తం గొడవకి నేనే బాధ్యురాల్ని అన్నట్టు. నీకు తెలుసా రేఖ, నా చేతిలో కూడా అన్ని గీతలుండుండో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సార్లు నేను నా రాఘవ గాయాల మీద మందు రాసుంటాను. పిన్ని గారు, మీరు నా మాటల్ని తప్పుగా తీసుకుంటున్నారు. నేను తప్పుగా అనుకుంటున్నానా? నేనా? అమ్మా దుర్గమ్మ తల్లి, ఇప్పటికిప్పుడే నేను కాలిభాస్వం అయిపోవాలి. నేను గనక నా రాఘవని బాధ పెట్టాలని ప్రయత్నించుంటే. పిన్ని గారు ప్లీజ్. చాలా ఆపరేక. అత్తయ్య, మీరు బాగానే ఉన్నారా? నేను బాగానే ఉన్నాను. నీకు అసలు ఎంత ధైర్యం? జరిగిన ఇన్సిడెంట్కి అత్తయ్యని బాధ్యురాలను చేస్తావా? నువ్వు నన్ను బాధ పెట్టావు, నేను సహించాను. కానీ ఇప్పుడు నువ్వు మా అత్తయ్యని బాధ పెడుతున్నావు. లేదు రాఘవ్, ఇది నేను ఎప్పటికీ సహించలేను. అత్తయ్యకి క్షమాపణ చెప్పు. కానీ రాఘవ్, నేను చెప్పేది నీకే, క్షమాపణ చెప్పు. రాఘవ, ఇంకే విషయాన్ని వదిలేసి. లేదత్తయ్య, తను మీకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అత్తయ్యకి సారీ చెప్పు.